ఇవాళ కుల్లం కుల్లానే కాంగ్రెస్ మోసం చేసిందా లేదా? చేసింది. మరి ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది ఉందా కాంగ్రెస్ పార్టీ? రానే రాదు. ఢిల్లీలో వచ్చేది లేదు, ఇక్కడ మోసం చేసింది. మరి ఎంపీ ఎన్నికలు ఓటేస్తే ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా మాకు వేసింది కదా బా, ఇది రెఫరెండం పబ్లిక్ మా దిక్కే ఉందంటే బరాబర్ ఎగబెడతా అంటాడు. నువ్వు ఎగబెట్టినావు కనుక నేను ఓడగొట్టినామంటే అప్పుడు వంగుతారు. చక్కగా రుణమాఫీ అవుతుంది, 15,000 రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, వాటిలకు బోనస్ వస్తుంది. ఇవి రావాలంటే మనం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడితేనే మనకు ఇవన్నీ అమలవుతాయి. ఈ విషయాన్ని దయచేసి మీరు మనసులో పెట్టుకోవాలి. ఆ విషయం ఆలోచించండి. బీవీ పాటిల్ సాబ్కు మీరేమైనా తక్కువ చేసిందా? మేమైనా తక్కువ చేసినామే? 2 సార్లు గెలిపిస్తే రాత్రికి రాత్రి పోతే ఇది మోసం కాదా? ఇది పార్టీకి తల్లికి ద్రోహం చేసినట్టు చేసిందా లేదా? ఆయనకేమైనా కమ్మి చేస్తామా మనం? మరి అటువంటి సార్ ముఖం చూసేసి ఆయనకు మాట రాకుండా వేసి నువ్వు అన్నట్టు సార్ ముఖం చూసేసి. సో ఇప్పుడు మనం ఆయన గుణపాఠం చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. దయచేసి అందరు మీరు ఎక్కడికక్కడ మీ ఊళ్ళల్లో రచ్చబడ్డ కాడ చర్చ పెట్టాలి. ఊళ్ళల్లో ఎక్కడ 10 మంది కలిసినా రైతులు మాట స్టార్ట్ చేయాలి. ఇవాళ కరెంటు మోటార్లు తక్కువ కాలుతున్నాయి, కాలుతలేవా? పోయినసారి ఎప్పుడైనా కాలినాయి? ఇవాళ ఎక్కడ పోయినా రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. రైతులకు పెట్టుబడి లేదు. ఇవాళ పెట్టుబడి పోయే పరిస్థితి వచ్చింది. రైతు బంధు రాకపోయి అప్పు తెచ్చి పెట్టుకున్న పెట్టుబడి కూడా ఇలా పంటలు ఎండిపోయి బర్లకు వదిలిపెట్టిండ్రు, గొర్రెలు మేకలకు ఇడిచిపెట్టిన పరిస్థితి ఇలా కనబడుతుంది. ఇంకా భయం అవుతుంది. ఇంక ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే ఉన్నాం. మార్చి నెలాఖరికల్లా ఇంకా ఎండలు ముదిరితే అసలు ఏమవుతుందా అనేటువంటి పరిస్థితి ఇలా రైతులు ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఈ పరిస్థితి లేకుండే, కానీ ఇలా పెద్ద పరేషాన్ పడ్డది రైతులందరికీ కూడా. మరి వరంగల్ చేయమంటుంది గట్లున్నది గతాలు. సో ఈ రకమైన పరిస్థితి వచ్చింది. బట్ అందువల్ల నేనేమంటే మీరు అందరు రైతు బిడ్డలు కనుక మనం రైతుల పక్షపాతిగా కేసీఆర్ పనిచేసిండు. కష్టపడి మనం తనలాడుకున్నాం రైతుల కోసం. రైతు బంధు అనేది మనం ఏమైనా ఓట్ల కోసం చెప్పినాడే, ఓట్లు లేకపోయినా కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేసిండు, రైతు బీమా స్టార్ట్ చేసిండు. రైతు బీమా ఒక ధైర్యం ఇచ్చింది రైతులకు. ఇట్లా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. మరి మీరందరూ కూడా దయచేసి గ్రామాల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టి మన ఈ రైతుల హక్కులు కాపాడుకోవాలంటే, రైతులను సంఘటితం చేయాలంటే మనం అందరూ రైతులంతా ఒక్కటి కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి.